సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం సుస్వాగతం. హరిహర శంకర, భక్తవ శంకర కార్తీక మాసం సందర్భంగా శివనామ స్మరణ మారుమోగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయవంతంగా పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న సొంతింటి కల నిజం చేసుకోవాలన్నా, లాంగ్ టైం ప్లానింగ్ తో రియాలిటీ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అందుకు ఈ కార్తీక మాసం సరైన సమయం. ఇక ఈ తరుణంలో మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్ తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని అప్రూవల్స్ తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇక ఇందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాజెక్టుల కోసం సరైన సమాచారం కావాలంటే దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఇక ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతోంది. కాలుష్యం, వనరుల వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత రోజుల్లో గ్రీన్ బిల్డింగ్ ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణ హిత పద్ధతుల్లో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ పై నేటి తరం బాగా ఆసక్తి చూపుతోంది. ఇక ఈ దిశగా కస్టమర్లలో మరింత చైతన్యం పెంచేలా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC విశేష కృషి చేస్తోంది. ఇక ఇందులో భాగంగా ఈ నెల 14 నుంచి 16 వరకు బెంగుళూరు సిటీలోని బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2024 నిర్వహించింది. 22nd ఎడిషన్ గా జరిగిన 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పోకు 2000కు పైగా అతిథులు హాజరయ్యారు. 10,000కు పైగా విజిటర్లు ఈ ఈవెంట్ ను సందర్శించారు. IGBC నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు ఈ ఈవెంట్ కు హాజరై గ్రీన్ బిల్డింగ్స్ లో వస్తోన్న కొత్త ట్రెండ్స్ గురించి వివరించారు. A green building can be defined as building maintenance through the lifetime and demolition of a structure at the end of its life using environmentally aware, sustainable and resource efficient processes with close to zero net carbon emissions throughout its lifetime. I believe our state Karnataka has the potential to spearhead the global green building movement with dedicated and passionate organizations like IGBC working on it tirelessly. I am also confident that our state can emerge at the forefront of the transformative initiative in our country so other states can replicate it for the betterment of all. Thank you. ఈ సంవత్సరము ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 14th రోజు దీన్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో కర్ణాటక హానరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ ఒక 140 స్పీకర్స్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చారు. అబౌట్ 2000 డెలిగేట్స్ రావడం జరిగింది. కాన్ఫరెన్స్ పక్కనే 10,000+ విజిటర్స్ కూడా ఎగ్జిబిషన్ రావడం జరిగింది. ఈ ఇయర్ మన థీమ్ ఏంటంటే అడ్వాన్స్డ్ నెట్ జీరో ఇన్ బిల్డింగ్స్ అండ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇంతవరకు మనము ఈ యొక్క 30 రేటింగ్స్ గురించి మనము చాలా కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఇప్పటి నుండి మా కాన్సన్ట్రేషన్ ఎక్కువ కూడా ఆ నెట్ జీరో రేటింగ్స్ మీద ఉంటుంది. ఇంకా డెఫినెట్గా ఇక్కడ వచ్చిన స్పీకర్స్ అంతా కూడా చాలా ఇది గ్రాండ్గా జరిగిందని చెప్పడం జరిగింది. సో అక్రాస్ ద కంట్రీ కూడా ఈ యొక్క మా యొక్క IGBC యొక్క చాప్టర్ నుంచి కూడా ఆఫీస్ బేరర్స్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ మోర్ మైల్ స్టోన్ మా యొక్క జర్నీలో అండ్ ఇట్ వాజ్ వెల్ అప్రిషియేటెడ్ బై ఆల్ ద డెలిగేట్స్.
రియాలిటీ రంగంలో చాలా త్వరగా ట్రెండ్ మారిపోతోంది. కానీ ట్రెండ్ ను సెట్ చేయాలి అంటే అత్యంత కీలకమైనది ప్లానింగ్. ఫ్యూచర్ పాజిటివిటీస్ ను ముందే గుర్తించి అందుకు తగినట్టు ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు 100% సాటిస్ఫాక్షన్ గిఫ్ట్ గా ఇస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న ఏరియాలో ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకునే వారి అల్టిమేట్ డెస్టినేషన్ గా గిరిధారి కన్స్ట్రక్షన్స్ నిలుస్తోంది. రాజేంద్ర నగర్ అంటే ఓ రకంగా ఇంద్రలోకం అనే చెప్పాలి. సిటీలో ఇంకెక్కడా లేని బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండటం ఈ ఏరియాకు అత్యంత క్రేజ్ని తీసుకొచ్చాయి. అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డిజైన్ చేసింది. టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ORR ఎగ్జిట్ నంబర్ 17 అండ్ 18లకు కేవలం 5 మినిట్స్ దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టులో 121 హై ఎండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ప్రతి కస్టమర్ కు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలోని రాజేంద్ర నగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ప్రాస్పెరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పెరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6,000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్. దాంతో పాటు హిమాయ్ సాగర్, ఆ వాటర్ హిమాయ్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకి మన ప్రాస్పెరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పెరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100% అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 minutes డ్రైవ్ ఇన్ ప్రాస్పెరా కౌంటీ ప్లేస్. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పెరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ నంబర్ 1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. డ్రీమ్ హై, థింక్ హై, ప్లాన్ హై, లివ్ హై. ప్రజెంట్ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు ఎప్పుడూ సమున్నతంగా ఉంటాయి. డ్రీమ్ హౌస్ విషయంలోనూ వారి ఆకాంక్షలు హై రేంజ్ లోనే ఉంటాయి. ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపించే వారి ఎక్స్పెక్టేషన్స్ అందుకోవటం ఓ రకంగా ఛాలెంజ్. ఇక ఈ ఛాలెంజ్ ఫుల్ఫిల్ చేసేలా ప్రీమియం ప్రాజెక్టులను పర్ఫెక్ట్ అనిపించే రీతిలో డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్. లగ్జరీ ప్రాజెక్టులకే నెక్స్ట్ లెవెల్ అనిపించేలా నమిశ్రీ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ట్విన్ టవర్స్. హ్యాపీ లివింగ్ కు అన్ని విధాలుగా సూట్ అయ్యే సైదాబాద్ ఏరియాలో ఈ హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టును తీర్చిదిద్దుతోంది. చంపాపేట్ మెయిన్ రోడ్డుపై 3 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ వండర్ అన్న రీతిలో హై రైజ్ లగ్జరీ ప్రాజెక్టులను నమిశ్రీ సంస్థ డిజైన్ చేసింది. ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కోసం సిటీకి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా భాగ్యనగరంలోని కీ లొకేషన్ లో ట్విన్ టవర్స్ ఉన్నాయి. గ్రీన్ అండ్ ఓపెన్ ఎన్విరాన్మెంటల్ లో ఉండే ఈ ప్రాజెక్టుకు సమీపంలోనే అర్బన్ పీపుల్ కు కావలసిన అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి.
న్యూ ఏజ్ జనరేషన్ కు న్యూ ఏజ్ ఐడియాలతో ప్రాజెక్టులను తీర్చిదిద్దే సంస్థగా రియాలిటీ సెక్టార్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్. హ్యాపీ లివింగ్ కు అత్యంత అనువైన ఏరియా సైదాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ సైతం మెచ్చేంత ట్రెండీ అండ్ గ్రాండ్ గా ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న హై రైజ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ట్విన్ టవర్స్ క్వాలిటీ అండ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ మోడ్రన్ ఆర్కిటెక్చర్ తో సైదాబాద్ కే ఐకానిక్ గా నిలిచేలా ఈ ట్విన్ టవర్స్ ను డెవలప్ చేస్తోంది. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మేఘ్నా. సో ఈరోజు వచ్చేసి నమిశ్రీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోతీలాల్ జైన్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? యా. సో నమిశ్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని గురించి ఒక స్మాల్ నోట్ ఇవ్వరా? నమిశ్రీ గ్రూప్ 20 years బ్యాక్ 2004లో స్టార్ట్ అయింది. సిన్స్ లాస్ట్ 20 years మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పని చేస్తున్నాం. ఆల్మోస్ట్ 25 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 10 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. సైదాబాద్ లో ఇప్పుడు ట్విన్ టవర్స్ అనే ప్రాజెక్ట్ నడుస్తుంది, రెడీ టు మూవింగ్ కదా. సో దాని గురించి చెప్తారా? సైదాబాద్ మెయిన్ రోడ్ మీద చంపాపేట్ రోడ్ వస్తుంది. అక్కడ మేము 3.5 acres ల్యాండ్ తీసుకొని 23 floors హై రైజ్ టవర్స్ కడుతున్నాము. అది 3 monthsలో 100% కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఓల్డ్ సిటీలో మోస్ట్లీ చూస్తే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒక ఆర్గనైజ్డ్ వేలో బిల్డింగ్ ఫ్లాట్స్ 2.5 BHK 3 BHK ఫ్లాట్స్ విత్ ఆర్గనైజ్డ్ పార్కింగ్ ఆల్ ఫెసిలిటీస్ తోని మేము అక్కడ బిల్డింగ్ కడుతున్నాము. డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఆ సైడ్లో బాగా ఉన్నాయి. సో పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ హియర్. హై రైజ్ ఉంటే కొంచెం పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది పైన ఫ్లోర్స్లో. ప్లస్ అక్కడ ఆర్గనైజ్ వేలా గేటెడ్ కమ్యూనిటీ లెక్క ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. So a lot of people are getting attracted, not from old city, I will say, from even Koti, Sultan Bazaar, ఈ ఏరియాలోకి వెళ్ళి కూడా అక్కడ జనాలు వెళ్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ వెరీ వెల్, క్వాలిటీ వైజ్, డిజైన్ వైజ్, ఫ్లాట్స్ డిజైన్. వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ హైలైట్స్ ఆఫ్ ద ట్విన్ టవర్స్? ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్ హైలైట్స్, ఇట్స్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ ఆన్ ద మెయిన్ రోడ్. ప్లస్ వీ హ్యావ్ గ్రౌండ్ ప్లస్ 22 floors. It's the tallest tower in East Hyderabad. Then we have podium where vehicle movement is zero. All vehicles go inside immediately. Enter అయితేనే పార్కింగ్ వెళ్ళిపోతారు. Children can play, people can stay, organize get together or sit there. Parents and old people can sit there. So there is no vehicle disturbance. Plus we have around 40,000 square feet of clubhouse where lot of amenities, about 32 amenities are planned. We have swimming pool, we have box cricket type arrangement. Lot of children's play equipments are there. These things we have arranged there. I am sure that people will enjoy staying here. కలర్ స్పీక్స్ ఆల్ లాంగ్వేజెస్. నిజం, అందమైన రంగులు మన మనసులోని భావాన్ని ప్రతిబింబిస్తాయి, మనకే తెలియని కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఒక్కో రంగుది ఒక్కో అందం, ఒక్కో రకమైన భావానికి ప్రతిరూపం. 2 పడక గదుల ఇల్లైనా, విలాసవంతమైన విల్లా అయినా, పెద్ద మాల్ అయినా, చిన్న ఆఫీస్ అయినా, నిర్మాణానికి అందం తెచ్చేది రంగులే. ప్రతి ఇంటిని, ప్రతి నిర్మాణాన్ని అందమైన రంగుల హరివిల్లులా మార్చి ఎందరో కస్టమర్ల మనసులో చెదరని ముద్ర సంపాదించుకున్న ఘనత టెక్నో పెయింట్స్ ది. లక్షల పెట్టుబడి పెట్టాం ఈ రంగు డబ్బాల మీద. ఈ పెయింట్ క్వాలిటీ లేదంటారు, ఈ పెయింట్ బ్రాండ్ కాదంటారు. సేల్స్ లేక బీపీ వచ్చేస్తోంది. బీపీ ఎందుకు రమ్మా? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ మీ కస్టమర్స్ ఆనందంగా మీ దగ్గరకు వస్తారు. మీ బిజినెస్ రాకెట్ లాగా వెళ్తుంది. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. ఇప్పుడంతా పాన్ ఇండియా మంత్రం వినిపిస్తోంది. ఈ ట్రెండ్ను టెక్నో పెయింట్స్ మరో మెట్టెక్కిచ్చింది. రీసెంట్ గా రీటైల్ సెక్టార్ లోకి టెక్నో పెయింట్స్ ఎంటర్ అయింది. అతి తక్కువ టైంలో దేశంలోని అన్ని మూలాల కస్టమర్ల ఆదరాభిమానాలు దక్కించుకుంది. టెక్నో పెయింట్స్ ను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా సూపర్ స్టార్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. మహేష్ క్యాంపెయినింగ్ సూపర్ హిట్ అయింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తులపై మంచి బజ్ క్రియేట్ అయింది. అందరూ మెచ్చుకుని మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. కొత్తదనానికి పెద్దపీట వేయటం టెక్నో పెయింట్స్ స్పెషాలిటీ.
రీసెంట్ టైమ్స్ లో హై ఎండ్ కస్టమర్లు అంతా ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీరికి నచ్చేలా టెక్నో పెయింట్స్ రిచ్ వేవ్స్ పేరుతో ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తోంది. ఇక ఈ బ్రాండ్ పై 200కు పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తోంది. రిచ్ వేవ్స్ ప్రొడక్ట్స్ విశిష్టత తెలియజేసేలా హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క కస్టమర్ కు సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేయడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసింది. కొత్త టెక్నాలజీతో, కొత్త సేవలతో, కొత్త ఉత్పత్తులతో పెయింట్స్ రంగంలో కొత్త ట్రెండును సృష్టిస్తున్న సంస్థ టెక్నో పెయింట్స్. మన తెలుగు రాష్ట్రాల నుంచి అత్యుత్తమ నాణ్యత, మరెక్కడా లభించని సేవలతో బిల్డర్ కమ్యూనిటీకి ఫేవరెట్ బ్రాండ్గా ఎదిగింది. మల్టీనేషనల్ కంపెనీలకు ధీటైన ఉత్పత్తుల తయారీతో రీటైల్ రంగంలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అత్యధిక మంది కస్టమర్లకు చేరువైంది. ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ తో తమ ప్రత్యేకత చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. ఇంకెవరూ ఇవ్వలేని నాణ్యత, కస్టమైజ్డ్ ఫినిషెస్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్ వేవ్స్ యూనిక్ గా డిజైన్ చేసింది. 200కు పైగా వెరైటీ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ తో పెయింట్స్ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపింది. రిచ్ వేవ్స్ ను మరింత చేరువ చేసేలా దేశవ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లకు సన్నాహాలు చేస్తోంది టెక్నో పెయింట్స్. రిచ్ వేవ్స్ ఉత్పత్తుల శ్రేణిని కస్టమర్లకు మరింత చేరువ చేసేలా త్వరలో అన్ని మెట్రో సిటీలకు ఎక్స్పీరియన్స్ సెంటర్లను విస్తరించేందుకు టెక్నో పెయింట్స్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ క్రమంలో భాగంగా ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కొత్తగా ఆఫీసును ప్రారంభించింది. ఇక దీంతో ముంబై బేస్డ్ టెక్నో పెయింట్స్ కస్టమర్లు, అభిమానులకు మరింత సత్వరమైన సేవలు అందనున్నాయి. లొకేషన్, బ్రాండ్ వాల్యూ, కస్టమర్ ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్, క్వాలిటీ, మావోలిస్ డిజైన్స్. కొత్తగా ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నప్పుడు కస్టమర్ ఏ క్వాలిటీ కావాలని కోరుకున్నా ఎస్ అనే ఆన్సర్ దొరికే ఒకే ఒక్క చోటు వాసవి గ్రూప్. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో కస్టమర్ల కలలకు ప్రతిరూపంలా నిలిచిన ఘనత వాసవిది. ప్రతి ప్రాజెక్టును 100% నిబంధనలకు అనుగుణంగా రాబోయే 10 కాలాలకు భరోసాగా నిలిచే జెన్యూనిటీ అండ్ క్వాలిటీతో డెవలప్ చేయడం వాసవి సంస్థ నిబద్ధతకు నిదర్శనం. ఇక హైదరాబాద్ సిటీకి 4 వైపులా ఐకానిక్ గా నిలిచేవన్నీ వాసవి సంస్థ ప్రాజెక్టులే కావటం రియాలిటీ సెక్టార్ లో వాసవి సంస్థకున్న బ్రాండ్ వాల్యూకు అద్దం పడుతోంది. సిటీ పీపుల్ ఇష్టపడే ఫీచర్లతో, మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్స్ లో 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. సిటీలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఈస్ట్ సైడ్ మెట్రో స్టేషన్స్ కు సమీపంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్, భగాయత్ లో వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్. మెట్రో స్టేషన్ కు కేవలం 2 నిమిషాల ప్రయాణ దూరంలో 2, 3 and 4 BHKలు, స్కై విల్లాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్. 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలవనుంది. సిటీలోని ప్రైమ్ ఏరియా అయిన ఎల్బీ నగర్ లో వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న బిగ్గెస్ట్ స్కై స్కాపర్ వాసవి ఆనంద నిలయం. ఇక ఈ ప్రాజెక్ట్ ఆవరణలో వాసవి సంస్థ ప్రత్యేకంగా శ్రీ పద్మాదేవి, గోదాదేవి సమేత శ్రీ ఆనంద వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తోంది. రీసెంట్ గా శాస్త్రోక్తంగా జరిగిన ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది. ఎల్బీ నగర్లోని మన ఆనంద నిలయం ప్రాజెక్టులో ఆనంద వెంకటేశ్వర స్వామి ఆలయము శంకుస్థాపన జరిగింది. 4000 అపార్ట్మెంట్లతోని దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా అవతరించబోతుందండి. అందులోనే ఈ ఆనంద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండబోతుందండి. అందరికి నమస్కారం అండి. వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టు 30 ఎకరాల సువిశాల
ప్రాంగణంలో 11 టవర్లతోని 32 ఫ్లోర్స్తోని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాము. ఇందులో స్పెషల్ అట్రాక్షన్గా సెంటర్ ఏట్రియంలో ఒక 4 acres స్పేస్లో 3 క్లబ్ హౌసెస్ మేము నిర్మించడం జరుగుతుంది. 70% ఓపెన్ స్పేస్ ఉందండి ఈ ప్రాజెక్ట్లో. ఈ 70% ఓపెన్ స్పేస్లో ఒక స్పిరిచువల్ సెంటర్ లాంటిది ఒకటి ఉంటే ఇందులో ఉండబోయే రెసిడెంట్స్ అందరు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణము మేము సృష్టించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మాణం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. వాసవి ఆనంద నిలయము దక్షిణ భారతదేశంలోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఇది కంప్లీట్ అయిన తర్వాత ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. ఇట్స్ ద అబోర్డ్ ఆఫ్ హ్యాపీ లివింగ్ వాసవి ఆనంద నిలయం. డ్రీమ్ హౌస్ అందంగా విశాలంగా ఉంటే సరిపోదు, ట్రెండీగాను ఉండాలి, ట్రెమెండస్ గాను అనిపించాలి. ఇది నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్. ప్రెజెంట్ జనరేషన్ నీడ్స్ ను ఫ్యూచర్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ కు మించిన రీతిలో లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రాజెక్టులు నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రాజెక్ట్ డెవలప్ చేయటం అంటే కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు, కస్టమర్తో మంచి ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకోవడం అని విశ్వసించే వ్యక్తి ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ గారు. కార్తీక మాసం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వన సమారాధన. రొటీన్ లైఫ్ నుంచి ఓ చక్కటి విరామానికి వన సమారాధన బెస్ట్ చాయిస్. ఎన్సిడి సంస్థ తమ కస్టమర్లందరితో ఉన్న అనుబంధాన్ని పెంచుకుంటూ రీసెంట్ గా వివాంత గ్రీన్ మెడోస్ ప్రాజెక్ట్ సైట్ లో వన సమారాధన ఏర్పాటు చేసింది. ఎన్నో ఏళ్లుగా సంస్థతో ఆత్మీయ అనుబంధం ఉన్న కస్టమర్లు ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యారు. ఎన్సిడి కుటుంబం ఎంత పెద్దదో ఈ ఈవెంట్ చాటి చెప్పింది. కార్తీక వన మహోత్సవం వనభోజనాల ఫంక్షన్కి ఎన్సిడి ఫ్యామిలీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు మా కస్టమర్లందరికీ కూడా నమస్కారం. ఈ వనభోజనం అనేది మనం ఎవ్రీ ఇయర్ కూడా కార్తీక మాసంలో ప్రకృతితో మమేకమై మన మదర్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రకృతి ఒడిలో మనం జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి ఫంక్షన్ ఇది. దీన్ని మనం పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా వన మహోత్సవం, వనభోజనం అనే పేరుతోటి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే స్ఫూర్తితోటి మనం కూడా పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ మరి మన జీవన విధానానికి కావాల్సిన ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటూ ముందుకు సాగే ఉద్దేశంలో ఎన్సిడి ఈ వనభోజనాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే కస్టమర్లు ఇక్కడ వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్లాస్టిక్ నివారణ కోసం ఎకో ఫ్రెండ్లీ గన్ని బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే కెఫెన్ ఫ్రీ లట్టైన్లు కూడా మనం అక్కడ పెడతాం జరిగింది. అలాగే రకరకాల ఫంక్షన్లకు కావాల్సిన ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అంటే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేసి ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్సిడి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపడుతుంది. మన రాయల్ పెవిలియన్లో మరియు వివాంత గ్రీన్ మెడోస్లో కూడా ఎకో ఫ్రెండ్లీ ఎస్టీపీలు అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకునే స్టెప్స్తో పాటు ఇవన్నీ కూడా సొసైటీకి పనికొచ్చే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే వివాంత సెంట్రల్ కోర్ట్ అండ్ అనెక్స్ మరియు రాయల్ పెవిలియన్, వివాంత ప్రైడ్ మరియు వివాంత గ్రీన్ మెడోస్లో ఇన్వెస్ట్ చేసినటువంటి అందరు కస్టమర్లు అందరూ కూడా ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో బెస్ట్ ఏదంటే ఫస్ట్ వచ్చే పేరు మోకిలా. హ్యాపీ లివింగ్కు ఎంతకన్నా ఐడియల్ ప్లేస్ ఉండదని అంతా చెబుతారు. ఇక ఈ ఏరియా ఇంపార్టెన్స్ను అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా. మోకిలా అంటే నిఖిలా అనేంతగా ఇక్కడ పలు ఐకానిక్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది. మోకిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వలెస్ ప్రాజెక్టు రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. విశాలమైన సాగర తీరం, విభిన్న సంస్కృతుల నిలయం, ప్రగతికి ప్రశాంతతకు పెట్టింది పేరు విశాఖపట్నం. తూర్పు తీరంలో తిరుగులేని నగరం, నవ్యాంధ్ర పారిశ్రామిక ప్రగతికి పట్టుకొమ్మగా నిలుస్తూ ఆర్థిక రాజధానిగా ఎదిగిన సిటీ ఆఫ్ డెస్టినీ,
హ్యాపీ లివింగ్ కు పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇక ఈ నగరంలో సొంతిల్లు కొనాలని అనుకుంటున్నా, ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన టైం. క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో 10th ప్రాపర్టీ ఎక్స్పో నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో గ్రాండ్ రేంజ్ లో జరగనుంది. బీచ్ రోడ్డులో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు విశాఖపట్నంలో ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి? అతి వేగంగా విస్తరించే నగరాల్లో విశాఖపట్నం ఒకటండి. అంతేకాకుండా మనకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతేకాకుండా మెట్రో ప్లానింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. రోడ్, రైల్, ఫ్లైట్, అంతేకాకుండా మనకి సీ ఉండటం వల్ల అన్ని రకాల సదుపాయాలు మనకి విశాఖపట్నం ఉంటాం. అంతేకాకుండా ఎంత ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉండటం, నిజంగా మన ఆంధ్ర ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలా మెట్రో కల్చర్ తోటి ఉండే ఈ విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకునే ఆశ ఉంటుందని మేము ఎప్పుడు భావిస్తూ ఉంటామండి. ఈ యొక్క ప్రాపర్టీ షో సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. హాయ్ సార్. హలో. క్రెడాయ్ వైజాగ్ ప్రాపర్టీ షో స్పెషాలిటీ ఏంటో చెప్తారా సార్? అంటే అదర్ ప్రాపర్టీ షోస్ చాలా జరుగుతూ ఉంటాయి, సో దాని గురించి. క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోలో ఒక బిల్డర్సే కాకుండా లేఅవుట్ డెవలపర్స్, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉన్న మల్టిపుల్ ఆపర్చునిటీసే కాకుండా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, ఇలాంటి అన్ని కూడా లేటెస్ట్ AI టెక్నాలజీ బేస్ చేసుకుని వచ్చిన యాప్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. అలాగే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి కూడా కస్టమర్స్ ఎవరన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వారికి ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది, వారికి EMI ఎంతవరకు పడుతుంది అనేది తెలుసుకోవడానికి కూడా అక్కడే స్టాల్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఒక సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలన్నా కానీ, పెట్టుబడి పెట్టి వాళ్ళ యొక్క లైఫ్ ఒక సెక్యూరిటీ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ విశాఖపట్నం నిర్వహించే క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోకి వస్తే ఒక కొద్ది వ్యవధిలోనే మొత్తం వివరాలు తెలుసుకొని వాళ్ళ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ 30,000 SFTలో 100కు పైగా సాల్స్లో డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్, ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం. అలాగే అపోలో హాస్పిటల్ కి ఒక స్టాల్ ఇస్తున్నాము CSR యాక్టివ్ కింద. మిగతా స్టాల్స్ అన్ని కూడా ఈ బిల్డింగ్ మెటీరియల్స్, లేఅవుట్స్, ఫ్లాట్స్, ప్లాట్స్ అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా డిఫరెంట్ రేంజెస్ లో కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అవి ఉంటాయి. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Udayashree signing off and you guys keep watching T News. Bye bye.